ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ లడ్డూ గురించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ముగ్గురు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలు లడ్డూ గురించి వివాదాస్పదం తెచ్చి మన యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ముందుగా అందరూ ఎవరైతే ఈ లడ్డూ ప్రచారం చేస్తున్నారో వారందరూ కూడా క్షమాపణ చెప్పి, వారందరూ కూడా స్వామివారికి కూడా క్షమాపణ చెప్పి వాళ్ళందరూ కూడా ఆ పాపాలు తొలగించుకోవాలని కూడా ఈ సమావేశం సాక్షిగా చెప్తున్నాను. అన్న టౌన్లో కానీ సులూరుపేట వరకే ఉదాహరణకు ఎత్తుకుంటే, సులూరుపేట మున్సిపాలిటీలో కావచ్చు, సులూరుపేట పరిసర ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోకుండా గుంటలు గుంటలుగానే ఉన్నాయి. ఇంకా వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉన్న రోజుల్లో ఉన్న రోడ్లు, వేసిన రోడ్లు ఇలాంటివి తప్పిస్తే ఎటువంటి అభివృద్ధి లేదు. మీరు కావాలంటే చూడండి, కనీసం లైట్లు కూడా వెలగటంలే మున్సిపాలిటీలో. ఇలాంటి సమస్యలన్నీ వదిలేసి ఏదో లడ్డు గురించి గత 1 year పైన నుంచి దాని గురించే క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి వాటిని సుపరిపాలన చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. గత 1.5 సంవత్సరం నుంచి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, ప్రజల యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా తిరుమల ప్రసాదాల మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల్ని ఈరోజు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు చేస్తున్న దానికి మన దేశంలోనే అత్యంత స్థాయి గల దర్యాప్తు సంస్థ సిబిఐ ఈరోజు సిబిఐ సంస్థ ద్వారా నివేదిక ఇచ్చి ఈరోజు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ అనే ప్రత్యేక హోదా కలిగినటువంటి ల్యాబుల ద్వారా ఈరోజు రిజల్ట్ని బహిర్గతం చేస్తే ఓర్చుకోలేని ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. అసలు వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రోజుకొక రకంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలని వాళ్ళు చూస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు సూలూరుపేటలో కూడా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ దేనికి నిర్వహించారో తెలీదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది బీజేపీ, సిబిఐ దర్యాప్తు చేసింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు ఉన్నారు. దర్యాప్తు చేసి ఆ లడ్డూలో ఎటువంటి జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కానీ, ఎటువంటి వ్యర్థాలు కానీ ఏమీ లేవు, అది అంతా శుద్ధంగా ఉంది అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేస్తున్నటువంటి గోళం చూస్తే అసలు అర్థం కావట్లేదు. ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేసి దాన్ని నేను చేసిన తప్పు కాదు ఒప్పు అనే ప్రయత్నంలో వీళ్ళు 1కి 10 తప్పులు చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళకి ఛానళ్ళు ఉన్నాయి, మాకు మీడియా ఉంది అని ఈ ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు ర్యాలీ ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లే. తప్పు చేశారు, నిర్భయంగా వచ్చి జనాలకు క్షమాపణ చెప్పాలి. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం, లడ్డు అనేది ఒక అంగట్లో దొరికే వస్తువు కాదు, అదొక ప్రసాదం. దానికి ఉండే విలువ అంతా ఇంత కాదు. అటువంటిది దేవుణ్ణి కూడా, దేవుడు అంటే కూడా లెక్క లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు. దానికి తగ్గట్టు ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ర్యాలీలు చేశారు. ఏమి సాధించారు? ర్యాలీ చేశారు. ల్యాబ్ మాది కాదు, సిబిఐ సంస్థ మాది కాదు. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి దర్యాప్తులో కనీసం మనిషికి ఈరోజు అసలు ప్రజలు అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వచ్చినా వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఈరోజు ఏ విధంగా సంఘీభావం చేస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని, ఈ పవన్ కళ్యాణ్ గారిని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చేదరించుకునే పరిస్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ దాన్ని మేము చేసింది తప్పు కాదు, కరెక్టే అని కప్పిపుచ్చుకునే దాంట్లో వందల వేల తప్పులు చేసుకుంటా, అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా
గ్లోబల్ ప్రచారాల్లో ఈ విధమైనటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతీసే ఒక నమ్మకం తిరుమల అంటే, ఒక లడ్డు అంటే ఒక ప్రసాదం, దేవుడి మీద కూడా ఇటువంటి విష ప్రచారాలు చేస్తూ ఏ సంస్థ అయితే నివేదిక ఇచ్చిందో సంస్థ క్లియర్ గా ఇచ్చింది. దాంట్లో ఎటువంటి వ్యర్థాలు లేవు, ఎటువంటి విష పదార్థాలు లేవు, దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని మనకుండే అత్యంత దర్యాప్తు సంస్థ, పెద్ద సంస్థ, ఆ సంస్థే క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దొంగ 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 అని అరిచి ఎవరిని మభ్యపెట్టాలండి? ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తారు?